పేరు మీద ఎన్ని వివాదాలు చెలరేగాయంటే మామూలుగా కాదు, రకరకాల వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. నేటికి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఏంటి, పునరుద్ధానం అనేది ఒక కట్టు కదా, పునరుద్ధానం అనేది ఒక గాసిప్, అది పునరుద్ధానం అనేది నమ్మశక్యం కానిది. ఎందుకు నమ్మశక్యం కానిది అంటే, మానవుడు చచ్చిపోయిన తర్వాత మట్టికి చేరిపోతాడు. ఎక్కడికి? మట్టికి చేరిపోతాడు. మట్టికి చేరిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతాడు అంటాడు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను. బొగ్గు తెలుసా మీ అందరికీ? బొగ్గు తెలుసు కదా. బొగ్గు ఎక్కడ ఉంటుంది? భూమి పొరల్లో ఉంటుంది. అవునా? పొయ్యిలో ఉండేది కాదు. బొగ్గు పొయ్యిలో ఉంటుంది, బూడిద పొయ్యిలో ఉంటుంది కాదు. బొగ్గు ఎక్కడ ఉంటుంది? భూమి పొరల్లో ఉంటుంది. భూమి పొరల్లో. ఈ భూమి పొరల్లో ఉన్నటువంటి బొగ్గు చాలా సంవత్సరాల పాటు ఆ భూమి లోపల అలానే ఉండిపోద్ది. అర్థమైందా? మీకు చూపిస్తాడు స్క్రీన్ మీద. బొగ్గు గనులు అంటారు వాటిని. ఏమంటారు? బొగ్గు గనులు. కొన్ని సంవత్సరాల పాటు, అంటే మరి ఎప్పుడు ఏర్పడ్డాయో, ఎలా ఏర్పడ్డాయో, ఏ అడవులు చెట్లు కాలిపోతే అవి అలాగ అయిపోయాయో మనకు తెలీదు. ఆ లోపలికి అంత బొగ్గు ఎలా చేరింది అని మనకు తెలీదు. ఇందాక ఆ బొగ్గు గనుల్లో పనిచేసి ఆయన మీకు వాకింగ్ చెప్పాడు. ఉన్నాడో వెళ్ళిపోయాడు ఆయన. ఆ బొగ్గు గనుల్లోనే పనిచేస్తాడు ఆయన, మంచిర్యాలలో తమ్ముడు. సో ఆ బొగ్గు అనేది ఏదైతే ఉందో అది లోపల అంతర్భాగాలలోనికి ఎక్కడికో ఉంది. ఇవి కొన్ని సంవత్సరాల పాటు భూమి లోపల అలా ఉండిపోయి ఏమవుద్దో తెలుసా? చాలా ఒత్తిడికి గురైన తర్వాత ఏమైంది? ఎలా మారింది? వజ్రం అయింది.